పేదరికంతో పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్న బిడ్డల చదువుకు ఆర్థిక భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబుకు వందనం అంటూ తల్లులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ నగదు తమ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను తల్లికి వందనం అర్హులుగా గుర్తించారు. 131,572 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమ అవుతుంది. మిగిలిన 2,000 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి మాత్రమే నగదు జమ చేసింది. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మొండి చేయి చూపించింది. ఒకవేళ ఆ ఇంట్లో 3, 4 పిల్లలు ఉంటే ఎవరిని చదివించాలో తెలియని పరిస్థితి వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. దీనిని గమనించిన చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరినీ చదివించే బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఒకే ఇంట్లో 5-6 చదువుతున్న వారందరికీ పథకాన్ని వర్తింపచేసి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పథకం పగడ్బందీగా అమలు జరిగేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవను కూడా తల్లిదండ్రులు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఒక అడుగు ముందుకు వేసి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ తల్లికి వందనం అందేలా చూడాలని టీడీపీ కేడర్ను ఆదేశించారు. దీంతో డివిజన్ అధ్యక్షులు తమ పరిధిలో ఉన్న అర్హుల జాబితా తీసుకొని ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం నగదు జమ అయిందా లేదా అని విచారిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా నగదు జమ కాకుంటే సంబంధిత సచివాలయం ద్వారా విచారించి నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. మంగమూరు డొంక యానాది కాలనీలో నివసిస్తున్న రామకృష్ణ, దుర్గా దంపతులకు 3 సంతానం. రామకృష్ణ రోజువారీ పనులు చేసుకుంటూ, దుర్గా ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి 3 పిల్లల చదువు భారంగా మారింది. గత ప్రభుత్వం ఒక్కరికే అమ్మఒడిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం కింద 3కి 36,000 రూపాయలు ఆమె ఖాతాలో వేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల్లో పనులు చేసుకొని చదివించుకుంటున్నాయి పిల్లల్ని. రోజు అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు డబ్బులు పడ్డాయమ్మా? 3కి పడ్డాయి. పోయిన సంవత్సరం అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మా ఒక అబ్బాయికే పడ్డాయి. అప్పుడు 2 పిల్లలకి పడలా. అప్పుడు ఎట్ట చేసేవాళ్ళు పాపం? మీరు ఎట్ట చేసేదేముంది, ఇంకా అట్టయినా చదివించుకున్నాము. వచ్చారు. ఇప్పుడు 3 పిల్లలకి పడితే డబ్బులు ఎట్లా ఉందమ్మా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. సంతోషంగా. అంతకుముందు ప్రభుత్వంలో నాకు ఒక్కడికి అమ్మఒడి పడ్డాయి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకి మా 3కి తల్లికి వందనం బాగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి 3కి, ఈ ఇయర్ కూడా పడ్డాయి. పోయినసారి అయితే అంతకుముందు మా అమ్మ ఒకటే కష్టపడి సంపాదించి చదివిలాక బాగా ఇబ్బంది పడ్డాయి. కానీ ఈసారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాగా లోకేష్ గారు 3కి డబ్బులు పడేలాగా చేసి చాలా సంతోషం ఉంది సార్. కొనిజేడు బస్టాండ్లో ఉండే సురేష్, వెంకటరమణ దంపతులకు 3 సంతానం. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే సురేష్ దంపతులకు 3 పిల్లలు చదువులు భారంగా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి తల్లికి వందనం కొండంతండగా నిలిచింది. ఒకేసారి 36,000 రూపాయలు వెంకటరమణ ఖాతాలో జమ కావడంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. పూజిత, మహేష్, పవన్. అమ్మ 8th క్లాసు, అబ్బాయి ఏమో 6th, ఈ అబ్బాయి 4th, చిన్న అబ్బాయి. ఈరోజు ఏం జరిగింది? తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు. 3కి వేసాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది, సంతోషంగా. సంతోషం. అంటే ఇంత ముందు ప్రభుత్వంలో ఒక్కలకే వచ్చాయి. అమ్మాయికి ఒక్కదానికి, పాపకి పరిస్థితి లేదు. వేయలా. ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఏం చేసేవాళ్ళం, మాలో చదివించేవాళ్ళం. బాధ అయినా లేదా అప్పుడు? ఉంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది, సంతోషంగా. వాళ్ళకి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పండి. చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్, చంద్రబాబు సార్. అక్క పేరు పూజి, అన్న పేరు మహేష్,
నా పేరు పవన్. ఈరోజు డబ్బులు పడ్డాయి. తల్లికి వందనం. చంద్రబాబు టాటా, లోకేష్ మామ, జనార్దన్ అంకుల్. థ్యాంక్స్. ఒంగోలు మసీద్ సెంటర్లోని బాబావలి కాదరమ్మ దంపతులకు 4 సంతానం. వారిలో 3 పిల్లలు చదువుకుంటున్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బాబావలికి పిల్లల చదువు ఎంతో ఇబ్బందికరమైంది. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం హామీ కుటుంబానికి ఆసరాగా నిలిచి 3 పిల్లలకు 36,000 రూపాయలు జమ కావడంతో కూటమి ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటామని అన్నారు. 3 పిల్లలు పడ్డాయి సార్ మాకు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఆటో వేస్తూ ఉంటారు. 3 పిల్లగారికి పడ్డాయి మాకు డబ్బులు. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? అంటే ఇంతకుముందు పడ్డాయమ్మా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా డబ్బులు? అప్పుడు ఎంతమంది పడ్డాయి? 2 పడ్డాయి. 2 పడ్డాయి. ఇప్పుడు 3 పడ్డాయి. 3 పడ్డాయి. ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు? పిల్లకాయలకి యూనిఫామ్ అన్నీ 3 పడ్డాయి ఈసారి. రాజాపానగల్ రోడ్డులోని అనంత రమేష్ బాబు కాత్యాయని దంపతులకు 3 సంతానం. రమేష్ బాబు స్వర్ణకారునిగా పనిచేస్తుండగా కాత్యాయని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. రమేష్ బాబు తల్లితో కలిసి 6 కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆపద్బాంధవుడులా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం ద్వారా 3 పిల్లలకు 36,000 జమ చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పడినందుకు సంతోషం. మాకు 39,000 దాకా పడినాయి. పిల్లలు పెద్ద అమ్మాయి వచ్చి సెకండ్ ఇయర్ ఇంటరు, బాబు వచ్చేసి 3rd క్లాసు, మా కూతురు వచ్చేసి రెండో అమ్మాయి వచ్చేసి 9th క్లాస్ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో. ఒకరికి వచ్చినాయి అమ్మ ఒడి ఒకరికి వచ్చి అదే ఉన్న వాటితోనే సర్దుకొని పోయేవాళ్ళమే. ఇబ్బందులు పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు ముద్దుగా ఓదార్పుగా అన్ని కొద్దిగా ఏసురుబాటుగా వచ్చినాయి. ఇంకా పిల్లకాయలకి కట్టాల్సిన 2 ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. వీళ్ళకి భర్తగా ఖర్చులకి ఫీజులకి అందుబాటుకు వచ్చినందుకు సంతోషం. చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ పిల్లలకి చదువు విషయంలో చాలా సాయంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ సార్ గారికి, మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది సార్. మేము ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తుంటాము. మాకు అందుకోవటం మొదటిసారిగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు చదువు కొంచెం భారం అనుకున్న టైంలో రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా తల్లికి వందనం పడినందుకు మా పిల్లలు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే విషయంలో ఇప్పుడు డబ్బు పడింది. పిల్లల్ని కాస్త చదివించుకుంటారు. అబ్బాయికి ఆరోగ్యంగా ఉండదు. ఆ అమ్మాయి కూడా అయ్యాగా పనిచేస్తుంది. ఏదో మీ ప్రభుత్వం సాయం వల్ల మా పిల్లలు కాస్త వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాము. కొనిజేడు బస్టాండ్ నివాసి అయిన మోజెస్ క్యాబ్ డ్రైవర్ భార్య హేమలత 3 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టమైన పరిస్థితుల్లో పిల్లల చదువు తలకు మించిన భారంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం ఆసరాతో ఫీజులు, యూనిఫామ్, బుక్స్, షూస్ తదితరాలకు కొరత లేదని, ఈ సాయంతో పిల్లలు చదువుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు గోపిశెట్టి మోజేష్ అండి. నేను క్యాబ్ డ్రైవర్గా క్యాబ్ నడుపుకుంటూ ఉంటాను. అయితే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకంలో ఒక్క అమ్మాయికే పడేది. నాకు 3 కుమార్తెలు. పెద్ద అమ్మాయి 10th, రెండో అమ్మాయి 9th, మా అమ్మాయి 1st క్లాసు. అయినా 3 అమ్మాయిలకి ఈ సంవత్సరం తల్లికి వందనం 3 సార్లు పడింది. ఇదేంటంటే మాకు క్యాబ్ డ్రైవర్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎట్టయినా కానీ మాకు ఈ తల్లికి వందనం పట్టడం ఈ డబ్బుల వల్ల ఏంటంటే నాకు కొంచెం చాలా బెటర్గా నాకు మేలు చేసింది గవర్నమెంటు. కాబట్టి మేము ఈ డబ్బుని ఏంటంటే వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఉపయోగకరంగా మా బిడ్డల చదువు కోసం ఖర్చు చేసుకుంటామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఫస్ట్ విడతలో మా 2 పిల్లలకి పడ్డాయి. తర్వాత మా అమ్మాయి మూడో అమ్మాయి వచ్చేసి 1వ క్లాస్కి వచ్చింది. 3కి ఈ తల్లికి వందనం ఈ సంవత్సరం 3కి వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా మధ్యతర కుటుంబాలు ఉన్నాయి. మా పట్ల లోకేష్ గారు ఎంతో మాకు మేలు చేసాడండి అది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నామండి లోకేష్ గారికి. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఏ ఒక్క పేరు కూడా మిస్ కానివ్వకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి ప్రతిరోజు వాళ్ళు మా సభ్యులు ఖచ్చితంగా
అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళు మినిట్ టు మినిట్ జాగ్రత్త చూసుకుని ఎక్కడ కూడా మిస్ కానివ్వకుండా మాకు చంద్రన్న గారు ఎప్పుడోప్పుడుకి డేటా తీసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా. ఆయన మాకు మెయిల్ చేసాడు. వాళ్ళు యూనిఫామ్స్ కానీ షూ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మేము బయట నుంచి కొంచెం తెచ్చుకున్న అడ్జస్ట్మెంట్గా ఇప్పుడు తెచ్చారు కాబట్టి మేము ఫీజు కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకుంటాం. చాలా సంతోషం. పోయిన సంవత్సరము తల్లికి వందనంలో 2 పిల్లలకి పడింది. ఈ సంవత్సరం మూడో పాప ఫస్ట్ క్లాస్కి వచ్చింది. ఆ ఫస్ట్ క్లాస్కి వచ్చినందువల్ల మళ్ళీ ఈ పాపకు కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం వేశారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నయ్యకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ఇంటింటికి వెళ్ళి ఇది పడిందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి మరీ తెలుసుకుంటూ మినిట్ టు మినిట్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ పడేలాగా చేశారు. చాలా ధన్యవాదాలు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా నాన్న ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. మాకు ఫీజులు కట్టుకోవటాలు, షూస్ కొనుక్కోవటాలు, యూనిఫామ్ కొనుక్కోవటాలు చాలా కష్టమయ్యేది. ఈ ఖాతాల్లో డబ్బులు రావడం వల్ల చాలా ఆనందపడుతున్నాము. చాలా రిలీఫ్గా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ కేడర్ను ఆదేశించినట్లు నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డివిజన్లలో పార్టీ కేడర్ తల్లికి వందనం జాబితా తీసుకుని అర్హులకు అందేలా చూసినట్టు చెప్పారు. తల్లికి వందనం నగదు జమ అయిన వారు సంతోషంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఆనాడు ఎలక్షన్కు ముందు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్లో అయితే అప్పుడే స్కూళ్ళల్లో చేరతారు. కొంతమంది అటెండెన్స్ అది ఇది మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పి ఈసారి జూలైలో వేయటం జరిగింది. జూలైలో అయితే పూర్తి అటెండెన్స్ వస్తుంది. వాళ్ళ పూర్తి బయోడేటా అంతా వస్తుందని చెప్పి ఎవరికి మిస్ అవ్వకూడదని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈసారి జూలైలో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనేది పడింది. తల్లికి వందనము వేయడం గత ప్రభుత్వం చూసుకుంటే 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా వేస్తామని చెప్పి ఒక్క పిల్లలకే పరిమితం చేయడం జరిగింది. అలా కాకుండా కొరవ పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేయటం జరిగింది. ఎంతోమంది తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా అందరికీ చెప్పి ఎక్కడ ఏ డివిజన్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది పడాలని చెప్పి మన దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శ్రద్ధగా సచివాలయాలకు కానీ వెళ్ళి ఎవరికన్నా మిస్ అయ్యి అర్హులయ్యి పడకపోతే వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా పడే విధంగా చేయటం జరిగిందండి. ఇదే విధంగా ప్రతి తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా తల్లికి వందనం అర్హులైన అందరికీ వేస్తాది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ